ఇక విద్యుత్ విచారణ కమిషన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ చైర్మన్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు సూచనలు సలహాలు చేసింది. ఈ క్రమంలోనే కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉమ్మడి ఏపీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు లోకూర్. గత ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కు ఇంతకు ముందు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు. విచారణ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ని తమ ముందు హాజరు కావాలని కోరారు. అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు. ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టులో కేసీఆర్ వాదనకు బలం చేకూరింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం జస్టిస్ లోకూర్ ను నియమించింది కాబట్టి ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కమిషన్ విచారణ పూర్తయింది. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణను లోకూర్ కొనసాగిస్తారా? మళ్ళీ మొదటి నుంచి విచారణ స్టార్ట్ చేస్తారా? లేదంటే గత చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాదిరిగానే కేసీఆర్ ని కమిషన్ ముందు హాజరు కావాలని కోరుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జస్టిస్ లోకూర్ మళ్ళీ తిరిగి మొదటి నుండి విచారణని కొనసాగిస్తారా? ఏ విధంగా సాగుతుంది అనుకుంటున్నారు? విద్యుత్ అవకతవకలకు గత 10 ఏళ్ల కాలంలో విద్యుత్ రంగం విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం పవర్ కమిషన్ని ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ ఏర్పాటు చేసింది. దానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్గా వ్యవహరించారు. విచారణ జరుగుతున్న క్రమంలోనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఉన్న హైకోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. దీంతో ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అసలు పవర్ కమిషన్ ఏర్పాటుని తప్పుపడుతూ కేసీఆర్ చేసిన దాంట్లో సుప్రీంకోర్టు దాన్ని విచారణ చేపట్టి పవర్ కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం 2-3 పేర్లను పరిశీలించి మదన్ భీమారావు లోకూర్ ఢిల్లీ బేస్డ్ అయిన జస్టిస్ని పవర్ కమిషన్కి చైర్మన్గా నియమించడం జరిగింది. ఇతను సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేశారు. దాంతోపాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి, ఢిల్లీ హైకోర్టులకు జస్టిస్గా పనిచేసిన నేపథ్యంలో అతని జస్టిస్ భీమారావు లోకూర్ ట్రాక్ రికార్డు చూసుకుంటే మాత్రం విచారణ విషయంలో ఏదైనా కేసుకు సంబంధించి కానీ విచారణలో భాగంగా చాలా ఖచ్చితంగా వ్యవహరించే వ్యక్తిగా చాలా క్లియర్గా అతని ట్రాక్ రికార్డు చూస్తే తెలుస్తుంది. ఇక పవర్ కమిషన్కి బాధ్యతలు ఇంకా తీసుకోలేదు. సంప్రదింపులు జరిపిన తెలంగాణ ప్రభుత్వము ఆయన అంగీకరించడంతోనే జీవోను జారీ చేసి సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించిన సమాచారం అందించింది. ఇంకా జస్టిస్ భీమారావు లోకూర్ హైదరాబాద్ రావాలి, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత పవర్ కమిషన్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత విచారణ ఎలా జరుగుతుందనే విషయంలో ఒక ఖచ్చితమైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు విచారణ దాదాపుగా పూర్తి చేశాను, చివరి దశలో ఉంది, కేవలం రిపోర్టు మాత్రమే సంప్రదించడం మిగిలి ఉంది. ఎందుకంటే పవర్ కమిషన్లో భాగంగా దాదాపు 30 మంది అధికారులకు లెటర్లు ఇచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ పూర్తి చేశాను. ప్రిన్సిపల్ సెక్రటరీలను సీఎండీలను పిలిచి విచారణ జరిపిన ఈ నేపథ్యంలో కేవలం రిపోర్టు మాత్రం ఇవ్వాల్సి ఉందన్న ఈ నేపథ్యంలో కొత్తగా చైర్మన్ బాధ్యతలు తీసుకున్న మదన్ భీమారావు లోకూర్ ఎక్కడైతే పవర్ కమిషన్కి ఇప్పటివరకు జరిపిన విచారణ నుంచి మొదలు పెడుతుందా లేదంటే మొదటి నుంచి మొదలు పెడుతుందా అనే విషయం మీద అధికారికంగా ఇంకా పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మదన్ భీమారావు లోకూర్ వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఎవరెవరిని పిలిచారు, ఎటువంటి ప్రశ్నావళిని వాళ్ళ మీద సంధించడం జరిగింది, ఎటువంటి విచారణ చేశారనేది భీమారావు లోకూర్ ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీ దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఒక పరిశీలన అయితే చేస్తారు. అవసరం అనుకుంటే కొత్త ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తన రిపోర్టుకు సంతృప్తిగా లేకపోతే మరోసారి కూడా పిలిచిన అధికారులను కూడా మరోసారి పవర్ కమిషన్కి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా పిలుస్తారా అంటే ఖచ్చితంగా దాని మీద మదన్ భీమారావు లోకూర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల అంటే రేపటితో పవర్ కమిషన్కి సంబంధించిన గడువు ముగిస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా గడువు పొడిగించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. బాధ్యతలు తీసుకున్న తర్వాత మదన్ భీర్ లోకూర్ దీని మీద పూర్తి సమాచారం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.